నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా మహిళలు తయారవ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆధునీకరించిన డొంక రోడ్ 3 వంతెనల బ్రిడ్జిని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరును కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని వెల్లడి. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ దీక్ష పాల్గొన్నారు. మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఉద్యమకారులకు, అమ్మలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేటి సమాజంలో ఎంతో మంది మహిళలు దేశానికి మార్గదర్శకులుగా ఉన్నారని కొనియాడారు. ఒక నిర్మల సీతారామన్, ఒక పివి సింధు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆడపిల్ల సమాజంలో జరిగే వేధింపులను అడ్డుకునే విధంగా తయారు చేయాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. మహిళలు అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. లఖ్పతి దీదీలుగా ఎంతో మందిని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మెప్మా, డిఆర్డీఏ ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రతి మహిళ వెనుక ఒక కుటుంబం ఉండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. నేటి సమాజంలో స్త్రీ ఒక తల్లిగా, చెల్లిగా, డాక్టర్గా, లాయర్గా తన పాత్ర పోషిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తుందని కొనియాడారు. సృష్టికి మూలమైన మహిళలను గౌరవించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు. అందరూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేందుకు ఫోక్సో చట్టం సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరు డీపీగా తమ ఫోటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, తాళ్ల వెంకటేష్ యాదవ్ మహిళలు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తులు సగభాగం కానీ, లేకపోతే 2 రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్లపై తను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే మహిళలు 50% ఉన్నారు. 50% జనాభా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేకపోవటం ఈరోజు ఒక విధంగా అన్యాయం. కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్ని కూడా మేము కూడా ఒక పార్లమెంటు సభ్యులుగా మేము ఎంతవరకు చేయగలమో అవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం అనేది ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరగాలి. అది కూడా ఒకరొకరు విడిగా కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, యంత్రాంగము, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున అంటే మహిళల కోసం మనం అందరం ఉన్నాము అనే చెప్పాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ పెద్ద ప్రోగ్రాం అనేది చేయడం జరిగిందండి. సో ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, లాస్ట్లో అంటే మనకి అందరూ మాట్లాడినప్పుడు చెప్పారు, మహిళలు మారడానికి మహిళలు మాత్రమే మారుతూ వెళ్తుంటే సమాజము సరిగా ఉండే అవకాశం లేదు. మహిళా సాధికారత రావాలంటే మహిళలతో పాటు మొత్తం సమాజం కూడా రావాలి. దాంట్లో మగవాళ్ళు కూడా భాగం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో నుంచి బయట నుంచి కూడా, ఇంట్లో మన మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ బయటకు వచ్చినప్పుడు కూడా అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజు దాకా కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయి. ఈరోజు కేవలం మహిళల కోసం తీసుకుంటే ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అన్ని రంగాల్లో మనం ముందుకు రాణించాలి అని చెప్పి ప్రభుత్వాలు, సంఘాలు, సంఘ సంస్కర్తలు ఎన్నో రకాలుగా మన కోసం చాలా కృషి చేస్తున్నారు. మరి ఇటు మన భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు.
మన హక్కుల కోసం నిలబడుతూ ఉన్నారు. అన్నీ బాగున్నాయి. అయితే మన కోసం మనం ఏం చేస్తున్నాం? పరిస్థితి ముఖ్యంగా మన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ కేవలం వాళ్ళు చదువులో లేకపోతే ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ముందుకు రావాలనే ఒక పెద్ద ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 33% రిజర్వేషన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు అట్లాగే ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మీ యొక్క వ్యాపారవేత్తలుగా కానీ లేకపోతే రాజకీయవేత్తలుగా కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీకు ఏ ఇష్టమైనటువంటి ఏ రంగంలో అయినా ఎదగాలని చెప్పేసి మహిళా సాధికారత వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టబోయే అనేక కార్యక్రమాల్లో మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాము. మీ చేతనే కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ యొక్క భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సోషల్ మీడియా పరంగా కూడా ఖచ్చితంగా ఉమెన్ పరంగా ఎక్స్ట్రా కాషియస్గా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పిన ఈ 2 పాయింట్ మేరకు మీరందరూ కొంచెం దృష్టి పెట్టగలిగారంటే మనం ఆడవాళ్ళ పైన జరుగుతున్న క్రైమ్స్ నేరాలని మనం 90-95% తగ్గించడానికి అన్న స్కోప్ ఉంది. మన పోలీస్ తరపు నుంచి మహిళా మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా సెపరేట్గా స్టార్ట్ చేసాము గుంటూరులో. దానికి సెపరేట్ నెంబర్, కంట్రోల్ రూమ్ నెంబర్ని మీ పోలీస్ స్టేషన్ లేకపోతే నా ఆఫీసు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మన కాన్సన్ట్రేషన్ నేరాలు జరగకుండా చూసుకోవాల్సినదే మన ఫస్ట్ ఎయిమ్గా ఉండాలనేది నా కోరిక. ఎనీవేస్ మన స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే మా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలము. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మా మహిళలు సత్తా చూపుతున్నాము అని నేను గర్వంగా చక్కగా చెప్పగలను. అదేవిధంగా అవతి నుంచి అంతరిక్షం వరకు ప్రతి ఒక్క దశలో మగవారికి సమానంగా మనమందరం దూసుకుపోతున్నాము. ప్రతి ఒక్కరి దాంట్లో మనమందరం ముందు ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క దశలో కూడా మా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆధునీకరించిన డొంక రోడ్డులోని 3 వంతెనల బ్రిడ్జ్ నుండి రాకపోకలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అరండల్పేటలోని డొంక రోడ్లోని 3 వంతెనల బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 3 వంతెనల నుంచి రాకపోకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ 2 లైన్లుగా ఉన్న రైల్వే లైన్లు 4 వేసేందుకు ఆధునీకరణ పనులు చేపట్టామని అన్నారు. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మొదలు పెడతామని వెల్లడించారు. గతంలో వర్షం వస్తే మునిగే పరిస్థితి ఉందని, అయితే ఆ పరిస్థితి లేకుండా కాల్వ నిర్మాణం కార్పొరేషన్ అధికారులు చేపట్టారని వివరించారు. ట్రాఫిక్ కష్టాల నుండి నగర ప్రజలు బయటపడేందుకే ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. 3 వంతెనల వద్ద వర్షం పడితే చెరువులా మారే పరిస్థితి గతంలో ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. 5.5 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే అధికారులు పనులు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు 3 వంతెనల బ్రిడ్జి ఆధునీకరణ పనులు చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్కు అన్ని రకాల సహకారం అందిస్తుందని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. రానున్న రోజుల్లో గుంటూరు నగరాన్ని ఒక కార్పొరేట్ నగరంగా అభివృద్ది చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆక్రమణను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహన కృష్ణ, డేగల ప్రభాకర్, తాళ్ల వెంకటేష్ యాదవ్, మద్దిరాల మేనీ, రైల్వే అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 2 లేన్లే ఉండే రైల్వే లైన్లు, వీటిని 4 లైన్లు చేయబోతా ఉన్నారు. ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి, ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగు డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి.
ఇప్పుడు ఈ 3 వంతెనల బ్రిడ్జ్ చేయడం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర్ విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్. ఇది 3 వంతల బ్రిడ్జ్ ఎప్పటి నుంచో అందరి కళ, ఇది వైడ్ అవ్వాలి అని చెప్పి రేపు మరి అటు అరండాల్పేట బ్రిడ్జ్ మనకి నిర్మాణంలోకి రానున్న క్రమంలో ఇలా అనేక ట్రాఫిక్ సమస్యలు వచ్చే క్రమంలో ఇలాంటి బ్రిడ్జ్లు రెడీ అవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఇందాక మంత్రివర్యులు చెప్పారు, మధ్యలో చాలా రకాలైన హడ్డల్స్ వస్తూ ఉన్నాయి, కొంచెం మతపరమైన విషయాలు మనకి ఎదుర్కోవాల్సిన సందర్భాలు రావచ్చు అని చెప్పి. సో ఇలా అన్ని ఎంక్రోచ్మెంట్స్ విషయంలో చిన్న వ్యాపారులను కదిలించాల్సిన పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ సహకరించాలి. అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా 3 వరుసలుగా ఉన్నటువంటి వంతెన్ను 4 వరుసలు చేస్తూ అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు అనేక సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు, 3 వంతెనల కింద చినుకు వర్షం పడితే ఒక చెరువులాగా మారేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిరంతరం కూడా ఒకటో నియోజకవర్గం నుంచి 2 టౌన్కి వెళ్ళేటువంటి వందలాది మంది వేలాది మంది వాహనాలన్నిటి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే డెవలప్ చేసుకోవాలో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 28 ఫీట్ ఉండేది ఇప్పుడు దాదాపు 50 ఫీట్కి డెవలప్. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ముడిపడినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ మనము సులభతరం చేసుకోగలుగుతున్నాం. అందులో భాగంగా ఆర్ఓబీస్ ఇక్కడ మన శంకర్ విలాస్ దగ్గర కానీ, తర్వాత పలకలూరు దగ్గర కానీ, అట్లనే గడ్డిపాడు, ఇప్పుడు పూర్తిగా చాలా సంవత్సరాల నుంచి కనుమరుగైనటువంటి నందివెలుగు రోడ్డు 100% రైల్వేస్ వాళ్ళు తీసుకునే విధంగా అది శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా మరి వారి యొక్క చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా వెన్నుగా ఉండి వారికి సహకారాన్ని అందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా వారిని పరీక్షించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా అవసరమైన వైద్యాన్ని మెడిసిన్ని కూడా ఇచ్చే ప్రయత్నం మేమందరం చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము. ఈరోజు ఆస్తి కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు, అన్నీ కోల్పోయినట్టే. కాబట్టి అందులో మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్నే. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా ఇది జరిగింది. గుంటూరు మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్ వద్ద విద్యార్థులు సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వెంటనే అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎంతో గొప్ప ఆశయాలతో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ భారత్లోనే ఉండి ఇక్కడ తమ సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. బాగా శిథిలావస్థలకు చెంది అటు నుంచి అడవిలాగా ఉన్న ఈ ప్రాంతంలో నుంచి లోపలికి పాములు క్రిమికీటకాలు వచ్చి పిల్లలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు సార్ చెప్పినట్టుగా ఒక 15-20 ఏళ్ల పాటు ఇలాగే
ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజు, ఎంతో చరిత్ర కలిగిన కాలేజీ ఇది. అందరూ ఇందులో చదువుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అయ్యే కాలేజు. మరి మన ఈ కాలేజీ నుంచి ఎందరో అతిరథ మహారథులందరూ దేశ విదేశాల్లో వాళ్ళ వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు, మన అందరికీ తెలిసిందే. అలాంటి కాలేజీ నుంచి ఈరోజు విద్యని అభ్యసించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకోవడం సంతోషంగా ఉందని నగర ప్రముఖ మహిళలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన కృషి విజయాలను గుర్తించడానికి, వారిని అభినందించడానికి దినోత్సవం ఒక ప్రత్యేక వేదిక అని చెప్పుకోవాలని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ మహిళలు మాట్లాడారు. వారిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ మరియు ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా కోల్, నగరానికి చెందిన ప్రొఫెసర్ పొత్తూరి వేణు, హిందూ కళాశాల గణిత అధ్యాపకులు డాక్టర్ మంజుశ్రీ, ఆంగ్ల అధ్యాపకులు ప్యూలా తదితరులు పాల్గొన్నారు. ఇద్దరూ సమానమే అయినా సంస్కరణవాదులంతా మాట్లాడేది స్త్రీ అభ్యున్నతి గురించే. ఈ విషయంలోనూ గొప్పే ఆమె అతని కంటే. ఆమె లేని ప్రపంచం లేదు, ఆమె లేని దేశమే లేదు, ఆమె లేని ఊరు లేదు, ఆమె లేని జన్మే లేదు. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆమె ఎక్కువే అతని కంటే. ఇద్దరూ సమానమే అయితే ప్రకృతిలోని ప్రతిదీ స్త్రీవాచకమే, అందుకే ఆమె గొప్పే అతని కంటే. ఇది మా కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ నటరాజ్ కుమార్ మేడం గారు రాసిన చిన్న కవిత. సో ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏమిచ్చారంటే సమానత్వం. ఆ సమానత్వం అనేది అన్ని రంగాల్లో ఉండాలి. ఆర్థిక సమానత్వం, అలాగే మనం పనిచేసే ప్రదేశాల్లో సమానత్వం, అలాగే ఈ యొక్క స్త్రీ యొక్క ఈ యొక్క హక్కుల్ని మనం సంపాదించుకోవడం కోసం 18వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉద్యమాలు చేస్తూ అలాగే బయటకు వచ్చి మాకు ఈ హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కులు మాకు ఇవ్వండి అని ఎంతో యాజిటేషన్స్తో స్ట్రైక్లు చేస్తూ సాధించుకున్నాం. సో ఈ హక్కులను మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే సమాజానికి ఉపయోగకరంగా ఉండేటట్టు మనం వీటన్నిటిని చూసుకోవాలి. తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం, తన కుటుంబాని కోసం ఆర్నిసలు కష్టించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనంగా మార్చుకుంటున్న మహిళలందరికీ జోహార్లు. అలాంటి మహిళకి వాళ్ళ సమాజంలోనే కాక ఇంటిలో కూడా రక్షణ కరువవుతున్న రోజులు వస్తున్నాయని తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి. రోజు చూస్తున్న వార్తలు చూస్తుంటే ఇంకా మనసు కలిచివేస్తుంది. అందుకే మహిళలందరూ కూడా వారిని వారు కాపాడుకుంటూ, వారి ఇంటిని కాపాడుకుంటూ, సమాజాన్ని కూడా కాపాడాల్సిన క్షణాలు వస్తున్నాయని మరొకసారి గుర్తు చేస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు వివక్షత ఆ రోజు స్పష్టంగా కనబడింది. ఇక మన భారతదేశ విషయానికి వస్తే వాస్తవానికి మహిళల్ని భారతదేశంలో ఎంతో గౌరవించేవారు. కానీ కొన్ని దురాచారాలు, అనాచారాల వల్ల వాళ్ళు ఇబ్బందులు గురయ్యారు. స్వాతంత్రానికి పూర్వం మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఎంతో మంది కృషి చేశారు. అదే కాలంలో సావిత్రిబాయి పూలే గారు, సరోజినీ నాయుడు గారు మహిళా విద్య కోసం కృషి చేశారు. సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొదటి మహిళా స్కూల్ని స్థాపించి మొదటి మహిళా టీచర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రోజుకు కూడా జనవరి 3వ తారీఖున మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని జరుపుకుంటాం. మన గుంటూరు నగరంలో కూడా 100 సంవత్సరాల క్రితం లక్ష్మీబాయమ్మ గారు శారదా నికేతన్ని స్థాపించి మహిళల అభివృద్ధికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీపురంలోని ఓరియంటల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో సినిమాలు, సామాజిక మాధ్యమాలు, మహిళలపై ప్రభావం అనే అంశంపై చర్చ జరిగింది. సినిమాల్లో మహిళలను అసభ్యంగా చూపించడం వల్లే సమాజంలో వాటికి ప్రేరేపితులై స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయని స్త్రీ విముక్త సంఘటన రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి అన్నారు. కార్యక్రమంలో పార్వతి, ఉమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు వాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఆడపిల్లలకు బయటకు పోవద్దు, వాడిని చూడద్దు, ఇంటి చూడద్దు, ఇంకో దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తే నాకు ఫోన్ ఇప్పుడు ఆన్లో ఉంచుకో, లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉంచుకో, ఇలా ఎంతమందికి ఎంత మనం
సెక్యూరిటీ మనం మన పిల్లల్ని రక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉంటాం. ఒక పక్కన మద్యం విపరీతంగా ప్రొడక్షన్ సంవత్సరానికి ప్రభుత్వము వ్యాపారస్తులు టార్గెట్లు పెట్టి యూనిట్లను విపరీతంగా పెంచుతూ వాటి రేట్లను పెంచుతూ ఉత్పత్తిని పెంచుతూ ఉన్నారు. ఇంకో పక్కన అసలు ఎందుకు తాగాలి, మనం తాగబట్టే కదా వాళ్ళు ఉత్పత్తి చేస్తుంది, తాగకుండా ఉండాలి కదా అని చెప్పి సమాధానం పడుతున్నాం. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పొత్తూరులోని కేర్ విద్యా వైద్య సంస్థలో పలు విభాగాలను ప్రారంభించారు. ముందు చూపుతో డాక్టర్ సయ్యద్ రసూల్ సిస్టర్ కేర్ నర్సింగ్ కళాశాల, స్కూల్, కేర్ డెంటల్ కళాశాల, కేర్ డెంటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎందరికో విద్య వైద్యం అందించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. పొత్తూరులోని కేర్ విద్యా వైద్య సంస్థల్లో నూతన సిబిసిటీ 3D ఇమేజింగ్ విభాగాన్ని, ఐఓపీఏ విభాగాన్ని, ఏపీజే అబ్దుల్ కలాం లైబ్రరీని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ జవహర్, కేర్ సంస్థల అధినేత డాక్టర్ సయ్యద్ రసూల్, కేర్ సంస్థల అడ్వైజర్ ఎంఆర్ మొహిద్దీన్, కేర్ సంస్థల డైరెక్టర్ సయ్యద్ జినత్, సయ్యద్ సమీనా, కేర్ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాకీర్, డాక్టర్ మహబూబ్, డాక్టర్ స్మితాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేర్ విద్యా సంస్థలో 80% యువతలు ఉండడం చాలా సంతోషదాయకంగా ఉందన్నారు. అనంతరం యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ జవహర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేర్ డెంటల్ కళాశాల వైద్యులు డాక్టర్ నూరు, డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీవిద్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేర్ కాలేజ్ మంత్ 2 or 3 times క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారని, నాట్ ఓన్లీ రూరల్ ఏరియాస్, మాస్ ఇప్పుడు అర్బన్ లో ఉన్నటువంటి మాస్ ఏరియాలో కూడా చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి ఏదైనా నెట్వర్క్నో లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా దే ఆర్ కండక్టింగ్ డెంటల్ టెస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ టెస్ట్ కూడా చేయించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నారా లోకేష్ గారు కూడా తీసుకోవడం జరిగింది. సో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అవేర్నెస్. యు ఆల్ హ్యావ్ ఏ very good option in life, so do hard work in your academics and become a good doctor. I think కమ్మజన సేవా సమితిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుందుల రోడ్లోని కమ్మజన సేవా సమితి ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహిళామణులు త్యాగాలు చేయడం వల్లనే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని అన్నారు. మహిళలు అంటేనే క్రియేటర్స్ అని కొనియాడారు. మహిళల అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామినేని కోటేశ్వరరావు, కార్పొరేటర్ నాగం పద్మశ్రీ, ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి రాధిక, డాక్టర్ పర్వతనేని నాగహారిత, సక్కు మాధవి, గంటా పున్నారావు, చుక్కపల్లి రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఒక సరోజిని నాయుడు, ఇలా ఎందరో మహిళామణులు ఈరోజు వారందరి వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామంటే ఆ రోజు వారు మనకు ఒక ప్లాట్ఫామ్ వేశారు. ఆడపిల్ల చదువు ఎంత ముఖ్యమో సమాజానికి నేర్పించారు. ఆడపిల్లలు మీరు ఏదైనా ఇచ్చి చూడండి, విల్ మేక్ అవర్ సెల్స్ ది బెస్ట్ అని వాళ్ళందరూ చూపించారు. అప్పుడు ఆలోచన మొదలైంది, మనం ఇప్పటికే తప్పు చేసినట్టున్నాం, ఇప్పటికీ ఈ ఆలోచన మనం చేయలేనట్టున్నాం, మనం చెయ్యాలి. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లు చదువుకున్నట్టు, ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒక ఆడపిల్ల ఏదైనా రంగంలో ముందుకెళ్తే ఆ కుటుంబం ఆ సమాజం ముందుకెళ్తున్నట్టుగా మనం ఈరోజు మన సమాజాన్ని తీర్చిదిద్దాం. సో మనం ఎక్కడా కూడా ఈక్వాలిటీ గురించి పరిగెత్తాల్సిన అవసరం లేనే లేదు. బృందావన్ గార్డెన్స్ లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ కిడ్స్ విభాగంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంవత్సరంలో జరిగిన పాఠ్యాంతర అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పిల్లల నైపుణ్యాన్ని చూసి పొంగిపోయారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఈ కిడ్స్ R&D హెడ్ మారియా, జానకి రామిరెడ్డి, ప్రిన్సిపల్ ప్రమీలా కుమార్ విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులే వాటి గురించి వచ్చిన అతిథులకు తల్లిదండ్రులకు వివరిస్తానని తెలిపారు. ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షమీం మాట్లాడుతూ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది ఒక సమావేశం,
ఒక చిన్న పిల్లవాడు తన విద్యా పురోగతిని సాధనలను తన తల్లిదండ్రులతో స్వయంగా ప్రదర్శిస్తారని తెలిపారు. నారాయణ బృందావన్ గార్డెన్స్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి. PP1 PP2 స్టూడెంట్స్ ఉన్నారండి ఇక్కడ. ఆల్ అవర్ పేరెంట్స్ వీ హ్యావ్ ఇన్వైటెడ్. సో SLC ప్రోగ్రామ్ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి లిటరసీ కార్నర్, న్యూమరసీ కార్నర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవేర్నెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ GA కార్నర్, రైమ్స్, స్టోరీస్, ఇటువంటివంతా ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో పేరెంట్ వాళ్ళ పిల్లల్ని సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత చెక్ చేయటం అట్లా కాకుండా సో ఎవ్రీ మంత్ PTMకి అటెండ్ అవుతారు. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో పర్టికులర్గా ఈ SLC ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఓన్లీ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఆ రూమ్లో ఉంటారండి. సో వాళ్ళకి నచ్చినవి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ప్రతి ఒక్కటి కూడా పిల్లల్ని డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్ని అడుగుతారు. పేరెంట్ పిల్లల్ని అడుగుతారు అనమాట. వాళ్ళు వితౌట్ ఫియర్నెస్ అంటే భయం అనేది లేకుండా చక్కగా వాళ్ళ పేరెంట్కి వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఓన్లీ టీచర్కి మాత్రమే సమాధానం చెప్పటము, పేరెంట్స్ అడుగుతూ ఉంటుంటే చెప్పట్లేదండి అని. శ్రీ కల్పతరు వారి నూతన సంస్థ శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ నూతన కార్యాలయం రేపు ప్రారంభిస్తున్నామని రాజవరపు రవి తెలిపారు. జేకేసీ కాలేజీ రోడ్లో శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ నూతన కార్యాలయం మార్చి 9 ఉదయం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాజవరపు రవి తెలిపారు. 40 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో మంచి వెంచర్స్ వేసి కస్టమర్లకు అందించామని అన్నారు. రానున్న రోజుల్లో రాజధాని సమీపంలో కొత్త లేఅవుట్లు అన్ని అప్రూవల్స్తో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సుబ్బారావు, శ్రీధర్, వెంకటేశ్వరరావు, మద్ది సుబ్బారావు, వైవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఒక కొత్త రాజధాని నిర్మాణం జరగబోతుంది. దానిలో భాగంగా ఎంతో అభివృద్ధి కాబడుతున్న ఏరియాలో ఈ రాజధానిని ఆనుకొని మనం ఈ ప్లాట్లు కొత్త లేఅవుట్ ఇడుమొక్కల విలేజ్లో ల్యాండ్ తీసుకొని కొత్త లేఅవుట్ అప్రూవల్తో రెరా పర్మిషన్తో ముందుకు వెళ్ళబోతున్నాము. ఈ సందర్భంగా ఈ కల్పదాత్రి టౌన్షిప్ ద్వారా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇక్కడ నూతన కార్యాలయం ప్రారంభిస్తూ ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని కూడా మా ఈ సంస్థ అందిపుచ్చుకుంది. ఆ యొక్క కస్టమర్స్ యొక్క ప్రోద్బలంతో మరలా కొత్తగా ఇక్కడ మన కొత్తగా వచ్చిన CRDA టౌన్షిప్ కానుకొని అమరావతి కానుకొని కొత్తగా కల్పదాత్రి టౌన్షిప్లో వెంచర్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో కల్పదాత్రి టౌన్షిప్లో ప్లాట్స్ మొత్తం కూడా అతి తక్కువైనటువంటి రీజనబుల్ ప్రైసెస్కి మేము అందజేస్తున్నాము. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. 2024-25 సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు మరో 3 వారాలు మాత్రమే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు వీలుగా 2వ శనివారం, ఆదివారం సెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి పన్నుపై వడ్డీ యథావిధిగా ఉంటుందన్నారు. శ్యామలానగర్లోని మాంటిసోరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీవిద్య, స్కూల్ కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ పాల్గొన్నారు. మహిళల విశిష్టత, సమాజం పట్ల వారి బాధ్యత, త్యాగాలను వారు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మానవ జాతిని సృష్టిస్తే అంత
ఇద్దరికే ఉంది. భూమికి మహిళ మాత్రమే సృష్టి. ఎంతో పరిస్థితులున్నాం. సమానత్వం అంటే కిందకి దిగిరావాలి. యాక్చువల్గా మాట్లాడతాం కదా. ఈరోజు మీరు కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. మన పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వల్ల నా లోపలి ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ విల్ టీచ్ దెమ్ లైఫ్ స్కిల్స్. ఎప్పుడు చదివే కాదండి, ఇలాంటివన్నీ మీరు కోఆపరేట్ చేస్తానికి మేము సెలబ్రేట్ చేస్తాం. అలాంటప్పుడు మీరు అకాడమిక్ సైడ్ కూడా కొంచెం పిల్లల్ని మీరు కూడా కోఆపరేట్ చేయాలి టీచర్స్గా. ఇదంతా ఒక ఫ్యామిలీ అండి. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మనం ఎలాగో మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కష్టం వస్తే, ఒక ప్రతిదానికి మందు. అలాగే స్కూల్ యాజమాన్యం దగ్గర కూడా మీరు రావాలి. కాక్మాన్ వారి తోటలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ కిడ్స్ విభాగంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజువల్ ప్రదర్శనలు మరియు చర్చల ద్వారా దాని అర్థాన్ని వివరిస్తాడని కోఆర్డినేటర్ షమీం తెలిపారు. ఈ విధానం ద్వారా ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థుల పురోగతిపై సమాచారం ఇవ్వడం కంటే పిల్లలు స్వయంగా తన అభ్యాసాన్ని అర్థం చేసుకుని తన అభివృద్ధిని వ్యక్తీకరించే అవకాశాన్ని పొందుతాడని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతి పనిని చూసి ఎంతో మురిసిపోయి సంతోషించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మారియా, విజయబాబు, ఎన్ఎస్ఎస్ రమ తదితరులు పాల్గొన్నారు. Narayana English Medium School, Arandalpeta branch has conducted e-kids student-led program. The student-led program mean the whole academic year, what the kids learned, they exhibited in front of their parents. The parents' feedback has given a lot. All parents have satisfied with their kids' performance, not only oral, but also they performed the written test. So they have given very good feedback. So I am very thankful to higher authority has designed this program. కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో 79వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాంత స్నాపన, అర్చన అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. స్వామికి నిర్వహించే విశేష పూజల్లో ప్రముఖ ప్రవచనకర్త గౌరీశంకర్ పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వామిని స్మరించిన, దర్శించిన సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ అర్చకులు ధనుకుధరం సీతారామానుజాచార్య స్వామి అన్నారు. స్వామివారికి తిరుప్పావడే సేవ, అన్నప్రసాద సేవ చక్కగా జరుగుతోంది. ఇటువంటి యొక్క ఈ సమయంలో భక్తదతి వేలాదిగా విచ్చేశారు. వారందరికీ కూడా మంగళాశాసనాలు కలగాలని, అందరికీ కూడా ఆయురారోగ్య భాగ్య ఐశ్వర్యాలు కలగాలని, అందరికీ కూడా శుభములు చేకూరాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కృష్ణగిరిలో వెలసిల్లుతున్నటువంటి ఈ మహాక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఇవాళ స్వామివారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి తిరుమంజనం, స్నపన తిరుమంజనం ఇలా మహాభిషేకంతో పరిసమాప్తున్నాయి. విశేషం ఏంటి, ఇవాళ ఆరుద్ర నక్షత్రం, ఈశ్వరుడి నక్షత్రం కూడా ఆరుద్ర, శ్రీమాన్ భగవద్రామ నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రం. రేపు దశమి పునరస్సు నక్షత్రం. ఇవాళ శనివారం స్థిరవాసనం. ఇటు వెంకటేశ్వర వారికి లక్ష్మీనారాయణ కూడా విశేషం. కాబట్టి ఉభయ శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి నారాయణ తత్వం నిబిడీకృతమైనటువంటి ఈ దేవస్థానంలో జరిగే అన్ని ఉత్సవాలు మిమ్మల్ని అందరినీ కూడా ఆనంద పులకితులై చేశాయి. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నేత ఉసురుపాటి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్లో బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడారు. జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని కోరారు. మాలలకు లబ్ధి చేకూర్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉందని ఆరోపించారు. దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల క్రితం మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారమే మీరు వర్గీకరణ చేశారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈ రోజు కూడా జనాభా దామాషా ప్రకారం ఈ వర్గీకరణ చేయాలని చెప్పని మేము సూచిస్తూ ఉన్నాం. ఒక వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం కాకుండా మీరు
జిల్లా యూనిట్గానే దగ్గరికి వెళ్తే రాష్ట్రానికి ఈ రోజుకి మీరు జిల్లా యూనిట్గా ఏ విధంగా వర్గీకరణ చేస్తారో ఇప్పటికే విధి విధానాలు ప్రకటించి ఉండాల్సింది, ఇప్పటికే శాస్త్రీయపరమైన అవగాహన కల్పించి ఉండాల్సింది, ఇప్పటికే మాదిగ కులాలతో పాటు సంచార జాతులకు ఉండబడే వాళ్ళల్లో ఏ విధంగా జిల్లా యూనిట్గా చేస్తే మీకు లాభం చేకూరుతో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి ప్రయత్నమే చేయకుండా, ఒక శాస్త్రీయ వాదాన్ని తీసుకురాకుండా, ఒక విధానపరమైన అంశాల ముందుకు తీసుకురాకుండా ఈరోజు జిల్లా యూనిట్ అనేటువంటిది సరైన అంశం కాదని చెప్పని మేము స్పష్టం చేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని మల్లలింగం భవన్ వద్ద NSIW మహిళా సమైక్య పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల ఆవిష్కరించి మాట్లాడారు. విఎస్కే హాల్లో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సదస్సులో అత్తిలి విమల మాట్లాడుతూ 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది మహిళలు 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ఓటు హక్కు కోసం, మెరుగైన జీవితం కోసం దీర్ఘకాలిక పోరాటం చేసి సాధించుకున్న మహిళా హక్కుల పోరాట దినమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు. చదువుకోవాలంటే తెలియదు, ఒక మాట మాట్లాడాలంటే భయం, ఏం చేయాలన్నా సరే వాళ్ళు జస్ట్ పంటింట్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళు పంట చేసి పెట్టాలి, ఎందులోనన్నా ఫ్యామిలీలో ఏదైనా ఒక సలహా ఇవ్వాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రయారిటీ లేదు కదా. కానీ ఇప్పుడు ఎంతో మారింది, చాలా కాలం మారింది. మహిళలందరూ చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్లో ముందుంటున్నారు, అన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు. అది వైద్య రంగం, విద్యారంగం, ఎయిర్ ఫోర్స్, యాస్ట్రోనాట్స్గా ఉంటున్నారు. ఇలా అన్ని రంగాల్లో మహిళలు అనేది ముందుకెళ్తున్నారు. కానీ ఇంకా సమానత్వం వచ్చిందా? అసలు ఏంటి మహిళా హక్కులు ఏంటి, వాటిని సాధించడానికి మనం ఏం చేయాలి అనేటటువంటిది మనం చేయాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైనటువంటి దారిలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతోటి పవన్ కళ్యాణ్ ఇంకా అనేక మంది బీజేపీ, RSS, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి అనాథ వృద్ధాశ్రమం నందు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం నందలి అనాథ బాలబాలికలకు దుప్పట్లు, పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమం నందలి వంటశాలకు ఉపయోగపడే మల్టీపర్పస్ గ్యాస్ స్టవ్ను బహూకరించారు. ఈ సందర్భంగా గుంటూరు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చెన్నుపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అనాథ బాలబాలికలకు, వృద్ధులకు సేవ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు ఓరుగంటి విశ్వనాథ్ మాట్లాడుతూ ఎందరో దాతల సహకారంతో ఈ ఆశ్రమం దినదినాభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మూల్పూరు ఉపేంద్ర, జీఎస్టీ కోఆర్డినేటర్ పర్వతనేని సుభాష్ బాబు, సి బాలస్వామి, గుంటూరు హరిత గోల్డ్ సెక్రటరీ ఎం ప్రవీణ్, ట్రెజరర్ సహదేవరావు, తక్కెళ్లపాడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా దీనిలో మా క్లబ్ తరఫున ఏదో కార్యక్రమం చేయాలి, మేము కూడా ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసినా కూడా మాకు ఎందుకో బాగా తృప్తినిచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరికీ ఎంతో కొంత మేము కూడా ఉపయోగపడుతున్నాము, మేము కూడా చేయాలి అనేది మాకు కూడా కలిగించింది. ఆయన చూసిన తర్వాతే అసలు ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు ఇలా చేయగలగటం అనేది ఆయన మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా మాకు సంబంధించి ఇంకా ఏదైనా మీ అవసరాన్ని బట్టి మాకు తెలియజేయండి. నాకు చేతనైనంత వరకు మేము చేసుకుంటూ వెళ్తామండి. మీరందరూ హ్యాపీగా. గుంటూరు హరిత గోల్డ్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఆశ్రమానికి ఒక పెద్ద స్టీల్ స్టవ్ సుమారు దగ్గర 25,000 రూపాయలు ఖర్చు అయ్యేది. తర్వాత వీళ్ళందరికీ దుప్పట్లు, పళ్ళు, పుస్తకాలు, విద్యార్థులకు పుస్తకాలు ఇవన్నీ ఇచ్చినందుకు వీరు శ్రమ తీసుకొని, ముఖ్యంగా మన సుభాష్ గారు, ఉపేంద్ర గారు విజయవాడ నుంచి మళ్ళీ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిగిలిన మిత్రులందరూ, లయన్స్ క్లబ్ సోదరులందరికీ మా సంస్థ తరఫున, మీ అందరి తరఫున, మీ కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. పిల్లలందరూ
ఎస్వీఎన్ కాలనీలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ కిడ్స్ విభాగంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ లవీనా మాట్లాడుతూ ఈలెడ్ ప్రోగ్రాములో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను, వారు ఉపయోగించిన టీఎల్ఎంలను, ప్రాజెక్టులను విద్యార్థులే వాటి గురించి వచ్చిన అతిథులకు, తల్లిదండ్రులకు వివరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో విద్యార్థి తన అభివృద్ధిపై సొంతంగా బాధ్యత వహించి విజువల్ ప్రదర్శనలు మరియు చర్చల ద్వారా దాని అర్థాన్ని వివరిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఈకిడ్స్ ఆర్&డి హెడ్ మారియా, ప్రామినెంట్ గెస్టులు విజయబాబు, ప్రిన్సిపల్ లవీనా తదితరులు పాల్గొన్నారు. This is Radhika, Director of Building Blocks Play School. I am really happy and honored to be a part of this prestigious program, Student-Led Conference Program, led by the prestigious Narayana institutions. This is really a wonderful thought. I am really happy and impressive the way the students narrating stories at this age. Parents also seem satisfied after observing the skills of their kids' academic progress. జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురు ప్రముఖ మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని షోరూం మేనేజర్ వినోద్ అన్నారు. కార్యక్రమంలో శివ, బాబు తదితరులు పాల్గొన్నారు. మెమరీగా ఉంటుంది. జోస్ అల్కాస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఉమెన్స్ డే జరుపుకోవటం, మహిళా దినోత్సవం జరుపుకోవటము, అందులో భాగంగా ఎవరైతే ప్రసిద్ధమైన మహిళలు మీన్స్ వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉన్న వాళ్ళని మేము ఈరోజు మా షోరూమ్కి పిలిపించి వాళ్ళని హానరింగ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. మేము పిలిచిన వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అదేవిధంగా స్కూల్ టీచర్సు, బ్యాంక్ సెక్టర్లో ఉన్న సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ఉన్నారు. సో వీళ్ళంతా వాళ్ళని మేము పిలిచి వాళ్ళని హానరింగ్ చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే మహిళల్ని వాళ్ళ వర్క్ని గుర్తించి ఈ విధంగా మంచి ప్రోగ్రాం చేయటం వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేశారు. సో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జోస్ అల్కాస్ ఆధ్వర్యంలో ఎవరైతే వివిధ మహిళా దినోత్సవం అరండల్పేటలో ఘనంగా జరిగింది. కవి, జర్నలిస్ట్ బి విల్సన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ విచ్చేసి ప్రసంగించారు. మహిళలు లేనిదే మనుగడ లేదని అన్నారు. కార్యక్రమంలో శారదా నికేతన్ ప్రిన్సిపల్ జ్యోతి, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు జయసుధ పాల్గొన్నారు. మహిళా సాధికారత సాధించకుండా ఇంకా 1000 సంవత్సరాల పోటీ మనందరం పనిచేసిన మహిళా దళిత సాధికారత దళితులకి ఈక్వాలిటీ అంటే అక్కడ ఉన్న లాజిక్ అంటే ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈక్వాలిటీ మనసులో ఉంది. క్యాస్ట్ ఎక్కడుంది? మనసులో ఉంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎక్కడుంది? మనసులో. మహిళ తక్కువది, నాకంటే తక్కువ అని ఎక్కడుంది అభిప్రాయం? మనసులో. దళితులు మాకంటే తక్కువ అనే అభిప్రాయం ఎక్కడుంది? మనసులో. ఈ మనసులో ఉన్న ఈ ఇన్ఈక్వాలిటీ భావన, ఈ అభిప్రాయాన్ని మార్చకుండా ఈ సమస్యలు ఏమి మన అనుకున్న ఏ సమస్యలు పరిష్కారం కాదు. అయితే దానికి భౌతిక పరిస్థితులు కూడా సహకరించాలి. భౌతిక పరిస్థితులు అంటే ఏంటి? చదువు రావాలి, సంస్కారం రావాలి, శుభ్రత రావాలి, కుటుంబం బాగుపడాలి, మన చుట్టూ ఉండే సమాజం బాగుండాలి. ఇలాంటి వాతావరణం మనకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా మహిళలు తయారవ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆధునీకరించిన డొంక రోడ్ 3 వంతెనల బ్రిడ్జిని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరును కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని వెల్లడి. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న ఎమ్మెల్యే గల్లా మాధవి.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.